ఓకే సార్. విజయవాడ నగరము ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో అమరావతిలో భాగంగా ఉండే విజయవాడలో పుష్కర ఏర్పాట్ల పేరుతోటి దేవాలయాలను తొలగిస్తున్నారు. దేవాలయాలను ఆషామాషిగా తొలగించకూడదు. అవన్నీ కూడా యంత్ర ప్రతిష్ఠ చేసి ప్రాణప్రతిష్ఠ చేసిన దేవాలయాలు. వాటన్నింటినీ వాడు ఇష్టం వచ్చినట్టు అర్ధరాత్రి పూట తీసి కొట్టేస్తే అది రాష్ట్రానికి అరిష్టము. అలాగే ఎవరు చేస్తున్నారో వాళ్ళకు కూడా మంచిది కాదు. కాబట్టి ఆ దేవాలయాల కమిటీల వాళ్ళందరినీ కూర్చోబెట్టాలా, ప్రత్యామ్నాయ స్థలం చూపించి శాస్త్రోక్తంగా వాటన్నింటినీ కూడా తరలించేటువంటి పని చేసుకొని ఉండాలి. మీరు ముందుగా ఆలోచన చేయక పుష్కరాల దగ్గరకు వచ్చేసి అని చెప్పేసి దేవాలయాన్ని కూర్చేస్తే దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ప్రాణప్రతిష్ఠ చేసిన దేవాలయాలు అందులో ప్రాచీనమైనవి సీతమ్మ వారి పాదాలు అని చెప్పి అమ్మవారు వచ్చారు, అక్కడ కృష్ణానదిలో స్నానం చేశారు. ప్రజల నమ్మకం. శాస్త్రీయమైన ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక క్షేత్రం అది. దాన్ని ధ్వంసం చేస్తున్నారు. అదేవిధంగా అర్జునుడు తపస్సు చేసింది అక్కడే. అసలు విజయవాడనే పేరు వచ్చింది అందుకని. కాబట్టి ఆ స్థలాన్ని తీసేస్తున్నారు. అదేవిధంగా అక్కడ శనేశ్వరుడి దేవాలయం ఉంది. శనేశ్వరుడి దేవాలయం జోలికి ఎవరైనా పోతారా? పోకపోక శనేశ్వరుడి దగ్గరికి పోయారు. ఇప్పుడు బట్టుండే శనిజాలకు కొత్త శని ఏం పట్టాల రాష్ట్రానికి? అందుకని శనేశ్వరుడి దేవాలయానికి పోయారు. ఇవన్నీ కూడా మంచిది కాదు. మీరు దేవాలయాన్ని తప్పకుండా తప్పించండి, తొలగించండి, ఎవరికి ఇబ్బంది లేదు. కానీ దేవాలయాలు కనుక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కానీ ఆగమశాస్త్రం చెప్పిన దాని ప్రకారం కానీ ఒకసారి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయాలకి దేవీ దేవతలకి విగ్రహాలకి ప్రాణము ఉంటుంది. అటువంటి ప్రాణసహితంగా ఉండేటువంటి విగ్రహాలని ఆగమశాస్త్రాన్ని అనుసరించి ఆవు తోకకు కట్టి ఆ విగ్రహాన్ని కదిలించి తీయాలి. అది వేదం యుక్తమైనటువంటి పద్ధతి. అది లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు తీసేస్తే దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మేము అనట్లేదండి, నేను చెప్పే మాట కాదు, పొరపాటు కూడా నేను అనట్లేదు. ఈరోజు విజయవాడలో అందరూ అనుకునే మాట ఏంటంటే ఈ దేవాలయాలు తొలగించారు కాబట్టి బాలకృష్ణకి యాక్సిడెంట్ అయిందనుకుంటున్నారు. అదేదో తప్పిపోయింది. రాష్ట్రం చేసుకున్న అదృష్టం, వాళ్ళ భార్యాపిల్లలు చేసుకున్న అదృష్టం మంచిగా అయిపోయింది. కానీ దేవీ దేవతలతో ఆడుకోవద్దు. గతంలో ఎవరెవరు దేవీ దేవతలు తాకారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మీరు ఇప్పుడు స్వయంగా మరలా దేవీ దేవతలు దొరికిపోవద్దు. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మీరు మంచి పనులు చేస్తున్నారు, అమరావతిని అభివృద్ధి చేస్తున్నారు. సచివాలయం ఈరోజే ప్రారంభమవుతుంది. అందరూ ఆనందంలో ఉన్నారు. మన రాష్ట్ర రాజధాని నిర్మాణం అవుతున్నదన్న ఆనందంలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో విజయవాడ ప్రజానీకాన్ని మీరు భయము ఆందోళనలోకి నెట్టవద్దు, వాళ్ళ మత విశ్వాసాలని గాయపరచవద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము హితవు చెప్తూ ఉన్నాము.